ZB9 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ పట్టణంలో పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 28వ డివిజన్లో 10 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి, అదే డివిజన్లో మరో రోడ్డుకు 5 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణానికి, 52వ డివిజన్ విద్యాధరి స్కూల్ పక్కన 10 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి, 37వ డివిజన్ గాయత్రి నగర్ లో 10 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి, 5 లక్షలతో సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ పక్కన రోడ్ ఫార్మేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు హర్ష మల్లేశం, సరిల్ల ప్రసాద్, గంట కళ్యాణి శ్రీనివాస్, ముల్కల కవిత, దండి రవీందర్, గూడాంటి శ్రీనివాస్ రెడ్డి, కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు. హలో అంతర్గత డ్రైనేజెస్, అంతర్గత రోడ్లు నిర్మాణంలో భాగంగా 28వ డివిజన్లో ఇక్కడ 25వ డివిజన్లో డ్రైనేజ్ పూర్తిగా చెడిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో మా స్థానిక కాంగ్రెస్ నాయకురాలు ముల్కాల కవితతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఇక్కడ 5 లక్షలతోటి ఈ డ్రైనేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గంట కళ్యాణి శ్రీనివాస్తో పాటు దండి రవీందర్, మిగతా స్థానిక నాయకులంతా కూడా ఇక్కడ పాల్గొని ఈ వర్కులతో పాటు మిగతా సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము చిత్తశుద్ధితోటి ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎక్కడైతే అంతర్గత రోడ్డు లేక ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి సతమతమైనటువంటి పరిస్థితులలో మా నాయకత్వం, మా కార్యకర్తలు, నాయకులు, మరి ప్రజలు కోరిక మేరకు ఎక్కడికక్కడ నిధులు వెచ్చిస్తూ సమస్యలు పరిష్కరించు ముందుకెళ్తా ఉన్నాం. మేము రాబోయే రోజుల్లో మా యొక్క చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తూ తప్పకుండా 2 సంవత్సరాల అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా కరీంనగర్ నగరంతో పాటు సుడా పరిధిలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో మేము నిధులు పెడతా ఉన్నాం. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆశీర్వదించాలని, తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే ఇంకా 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాం. తప్పకుండా ప్రజలు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, మా అభివృద్ధిని ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇంకా చాలా సమస్యలు పరిష్కరించడానికి మేము చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. మరి ఆ దిశగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతాం. అంతర్గత రోడ్లకు సంబంధించి గతంలో గత 10 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీకి సంబంధించి కానీ మిగతా పనులు ఓన్లీ ప్రధాన రహదారుల మీదనే ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ చేసినటువంటి పరిస్థితులు చాలా మట్టుకు అంతర్గత రోడ్లను ఆ రోజు మరి పూర్తిగా నిర్లక్ష్యం గురి చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మా స్థానిక నాయకత్వం కావచ్చు, ప్రజల కోరిక మేరకు అంతర్గత రోడ్లన్నింటినీ కూడా సాధ్యమైన తొందరలో సుడా నిధులతో పాటు జనరల్ ఫండ్స్ కావచ్చు, మున్సిపల్ జనరల్ ఫండ్స్తో పాటు ఇతర నిధుల ద్వారా పూర్తి స్థాయిలో మరి ప్రజల సమస్యలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే 3 సంవత్సరాలు కావచ్చు, మరి వచ్చే కాంగ్రెస్ పాలకవర్గం తప్పకుండా కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరేస్తాం. మరి ఆ పాలకవర్గం ద్వారా కావచ్చు ఎక్కడ ఇంకా మిగిలిపోయిన ప్రతి అంతర్గత రోడ్లను, ప్రధాన రోడ్లు అన్నిటి కూడా పూర్తి చేస్తాం. మరి ఈ కార్యక్రమం మరి ఈరోజు 25వ డివిజన్లో 13 లక్షలతో, ఇక్కడ ఒక 8 లక్షలు, అక్కడ ఒక 5 లక్షలు, 13 లక్షలతోటి ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్తో పాటు స్థానిక నాయకులు మా పుల్కాల కవిత ఈ ప్రాంతానికి సంబంధించినట్టు మా కార్యకర్త వారు కోరడం జరిగింది. అదేవిధంగా మా స్థానిక గంట కళ్యాణి శ్రీనివాస్ గారు, అదేవిధంగా హర్ష మల్లేశం మాజీ కార్పొరేటర్ గారు, అందరూ కూడా మా దండి రవీందర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ గారు, మిగతా అందరు నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కలిసికట్టుగా మరి కరీంనగర్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 12 కోట్లు వెచ్చించి మా సుడా పరిధిలోని గ్రామాలతో పాటు
నగరంలో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టినాం. ఇప్పుడు 6 కోట్లతోటి టెండర్లు వేసినాం. రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు మా మున్సిపల్ శాఖతో పాటు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకెళ్తూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలు మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. గతంలో గీతాభవన్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా చౌక్ బ్యూటిఫికేషన్కు 1,80 లక్షలు పెట్టారు. ఇలా మా శాతవాహన యూనివర్సిటీ ముందున్నటువంటి జ్యోతిబా పూలే సంబంధించినటువంటి కూడలి కేవలం 15 లక్షలతో బ్యూటిఫికేషన్ చేసి, అంటే గత పాలకుల యొక్క ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేసిండ్రు, ఈరోజు ఏ విధంగా చేస్తున్నాం అనేది ప్రజలకు కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి మా యొక్క చిత్తశుద్ధిని ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి ఇటువంటి మంచి పాలకవర్గాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.